వెల్కమ్ బ్యాక్ టు బతుకమ్మ జాతర. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు దాదాపుగా 5 సంవత్సరాల నుంచి మరొక్కసారి మర్చిపోయినటువంటి యంగ్స్టర్స్ అందరికీ కూడా తెలంగాణ బతుకమ్మను పరిచయం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ సంస్కృతిలో భాగం అవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో తెలంగాణ జాగృతి తరపున బతుకమ్మ జాతర నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం బతుకమ్మ జాతర కూడా ఎల్లుండి పెత్రమాస నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో తను ఎందుకు ఈ బతుకమ్మ జాతరను టేకప్ చేసిండ్రు, దాని ద్వారా ఏం చేయబోతున్నారు, భవిష్యత్తులో దాని ప్రభావం తెలంగాణ సంస్కృతిని కాపాడడంలో ఎట్లుండబోతోంది, లైవ్ షో ద్వారా తన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీ న్యూస్ ప్రేక్షకులు, తెలంగాణ ఆడబిడ్డలు కూడా మీరు ఫోన్ చేసి కవిత గారితో మాట్లాడొచ్చు. కవిత గారు మీతో మాట్లాడడానికి కాలర్స్ రెడీ ఏంటైతే తెలంగాణ ఆడబిడ్డల్ని మనం ఇన్వైట్ చేసినాం. ఫస్ట్ పురుషులే మాట్లాడుతున్నారు. రాజు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. రాజు గారు నమస్తే అండి. మేడం నమస్తే. మేడం చెప్పండి రాజు గారు. నమస్తే మేడం. నమస్తేనే చెప్పండి మేడం. నమస్తే. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర వాళ్ళ కల్చర్తో కనుమరుగైనటువంటి తెలంగాణ సంప్రదాయ సంస్కృతిని అక్క కవిత గారు అంటే మరొక్కసారి తన జాగృతి సంస్థ రూపంలో వెలికి తీసినందుకు ఆమెకు ముందుగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అయ్యో ఎందుకు అంటే జై తెలంగాణ. జై తెలంగాణ మేడం. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళ సంస్కృతితో బతుకమ్మ కానీ బోనాలు కానీ తెలంగాణ పండుగలు అంటేనే మర్చిపోతున్నటువంటి సందర్భంలో అక్కగారు ఈ యొక్క సంస్కృతిని వెలికి తీసి మరి ఈ యొక్క జనరేషన్ కి చూపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీ యొక్క స్ఫూర్తితో ఇప్పటి యువత ఇలాంటి మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పెద్దలు గతంలో ఉన్నటువంటి బతుకమ్మ కానీ బోనాలు కానీ మిగతా కార్యక్రమాలు కూడా మీరు చూపిస్తున్నందుకు చాలా సంతోషం అక్క. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. నెక్స్ట్ కాలర్ రామలక్ష్మి హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి లైన్ లో ఉన్నారు. రామలక్ష్మి గారు నమస్తే అండి. రామలక్ష్మి గారు నమస్తే అండి. కవిత గారితో మాట్లాడండి. హలో హలో అమ్మా, జై తెలంగాణ చెప్పండి. జై తెలంగాణ చెప్పండి అమ్మా. హలో హలో మాట్లాడండి అమ్మా. మా ఇంట్లోనే అమ్మా బతుకమ్మ అంటే దాదాపు 1,00,000 ఖర్చు చేస్తామండి. మన జిల్లాకు 1,00,000 అంటే మనం అసలు ఒప్పుకోనే అవుతుంది. తిరిగి పంపించేయాలి. మనకి ఎందుకు అన్న బిడ్డం అది. లక్ష వాళ్ళ దగ్గర నుండి మనం తీసుకోమమ్మా. వాళ్ళు వాళ్ళ కలెక్టర్లకు అంటే ప్రభుత్వ యంత్రాంగానికి ఇస్తుంది, మనకివ్వదు. ఆడబిడ్డలకు డైరెక్ట్గా వాళ్ళు ఇవ్వడం అంటూ ఉండదు. ప్రభుత్వ యంత్రాంగం నుంచి అంటే ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి 1,00,000 రూపాయలు ఇస్తారు. నిజానికి సరిపోదు, ఎందుకంటే ప్రతి ఊర్లో ఆడతాం మనం బతుకమ్మ. 1,00,000 రూపాయలతో ఎక్కడ ఫెసిలిటీస్ ఇస్తారు, ఏం లైట్లు వేస్తారు, ఏం రోడ్లు పెడతారు, ఎక్కడ గ్రౌండ్లు క్లీన్ చేస్తారు, అది కానిపోని ముచ్చట. కానీ వాళ్ళు మన పండగను గుర్తించడమే మనం ఆహ్వానిస్తున్నాం. 1,00,000 రూపాయలతో మనకు సంబంధం లేదు, అవసరం లేదు. వాళ్ళు బ్యానర్లు కట్టుకుంటే కట్టుకోనిండ్రి, మంచినీళ్ళు ఇచ్చుకుంటే ఇచ్చుకోనిండ్రి. అదే కదా, అంతకుమించి వాళ్ళతో మనకు పనే లేదమ్మా. మీరు మాత్రం మీరు అన్నట్టుగా మన ఒక్క ఇంట్లోనే 1,00,000 పెట్టుకునే చేసేటటువంటి అంత వైభవంగా చేసుకునేటటువంటి పండుగ. దయచేసి ఒక 10 మందికి కూడా ఇంకా మీరు ఇన్స్పైర్ చేసి చేయని వాళ్ళని కూడా చేసే విధంగా చేయండి అమ్మా. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ చల్లా వసంత డెట్రాయిట్ USA నుంచి లైన్ లో ఉన్నారు. వసంత గారు నమస్తే అండి. నమస్తే రుద్రమ. నమస్తే అండి. జై తెలంగాణ మేడం. అమెరికాలో చేసుకున్నారా బతుకమ్మ పండుగ? ఈ రోజు చేస్తున్నాం. మీతోటి కవితతో మాట్లాడదామని. మాట్లాడండి, వింటున్నారు. హలో మేడం, జై తెలంగాణ. జై తెలంగాణ కవిత. జై తెలంగాణ అండి. మీరు ఇక్కడికి మీకు పసుపొట్టు ఇచ్చిన నేను, మీకు గుర్తుందా? డెట్రాయిట్ లో. థ్యాంక్ యూ, గుర్తున్నారు మేడం. ప్రవీణ్ ప్రీతి మాట్లాడతారు మీతోటి జొన్నలు కదా. ఓకే ఓకే. హలో కవిత గారు, నేను ప్రీతి చల్లా ఫ్రమ్ డెట్రాయిట్. హలో అండి, జై తెలంగాణ. బాగున్నారా? జై తెలంగాణ. ఎట్లున్నారు మీరు? మంచిగా ఉన్నా. చేసిండ్రా ఈ ఇయర్ బతుకమ్మ డెట్రాయిట్? ఈ రోజే మాకు మీరు కూడా అనౌన్స్ చేస్తే అందరు చూస్తారు టీవీలో. ఈ రోజు అక్టోబర్ 13 ట్రాయ్ సబబ్ లా ట్రాయ్ లో చేస్తున్నాం ఈ రోజు సాయంత్రము. ఓకే ఓకే. అందరికీ కూడా బతుకమ్మ విషెస్ కన్వే చేయండి.
యా చేస్తాము. అదే ఆల్రెడీ యుఎస్ లో మీకు తెలుసు కదా, ఇంకా వీకెండ్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఇక్కడ ఆల్రెడీ చేయడం బతుకమ్మ వేరే సిటీస్ లో, షికాగో. అవునండి. అదే సో ఇక్కడ ఉంటది మాకు ఈ రోజు. మీరు కూడా ఒకసారి చెప్తే అందరు తెలుస్తుంది కదా వ్యూవర్స్ అందరికి ఈ రోజు డెట్రాయిట్ ఉంది అని. తప్పకుండా. డెట్రాయిట్లో పండగ జరుపుకుంటున్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా మీరు అక్కడ పండగ చేసుకున్నా, ప్రపంచంలో ఏ మూల పండగ చేసుకున్నా కూడా మన సంస్కృతిని మీరు ముందుకు తీసుకెళ్తున్నట్టే మాకు ఉద్యమించడానికి, అదేవిధంగా మన సంస్కృతిని పరిరక్షించుకోవడానికి కూడా స్ఫూర్తినిస్తున్నందుకే మీరు ఇచ్చేటటువంటి స్ఫూర్తికి ధన్యవాదాలు. అదేవిధంగా డెట్రాయిట్లో ఉన్నటువంటి మరి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తాం. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ కృష్ణ సూర్యాపేట నుంచి లైన్లో ఉన్నారు. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. జై తెలంగాణ. జై తెలంగాణ అండి. కవిత గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తేనే చెప్పే. బాగా మహిళలు బాగా వచ్చారు. ఈ పండుగ చాలా విజయవంతంగా తెలంగాణ నిర్వహిస్తున్నారు. మరి ఈ సాధించిన తర్వాతనే విదేశాల్లో కూడా మరి బాగా చేస్తున్నారు. ఈ పండుగను మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఒక వెలిగిస్తున్నారు. అందుకే మా అందరికి ధన్యవాదాలు. రైట్ అండి కృష్ణ గారు. నెక్స్ట్ కాలర్ సుధాకర్ గోదావరికర నుంచి లైన్ లో ఉన్నారు. సుధాకర్ గారు నమస్తే అండి. హలో సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి. జై తెలంగాణ సుధాకర్ గారు. అక్క నమస్తే తెలంగాణ. నమస్తేనే. జై తెలంగాణ చెప్పండి. తమ్మునాక కాలనీ నుంచి. మంచిగా ఉన్నారా సుధాకర్? చెప్పండి. అక్క బాగున్నా అక్క, మీరు బాగున్నారా? మంచిగా ఉన్నానే. రైట్ సుధాకర్ గారు. నెక్స్ట్ కాలర్ జ్యోతి ఫ్రమ్ గోదావరికని లైన్ లో ఉన్నారు. జ్యోతి గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి కవిత గారితో. హలో హలో నమస్తే అండి. జై తెలంగాణ. జై తెలంగాణ అక్క. మేము ఎయిటింగ్ లైన్ కాల్ నుండి మాట్లాడుతున్నాం. కవితక్క గారు బాగున్నారా జ్యోతి? చెప్పండి అమ్మా. చాలా బాగున్నాం అక్క. చెప్పండి అక్క. మన బతుకమ్మ పండగ అంటే ఎట్లా ఉండాలంటే ఈసారి మీరు భూపాలపల్లికి వస్తున్నారు కదా అక్క? వస్తున్నామమ్మా మేము కూడా. మీరు వస్తున్నారా భూపాలపల్లి? మరి అందరూ మనంతా మన టీం అంతా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఈసారి చాలా రంగరంగ వైభవంగా జరుపుకోవాలక్క మన పండగ. తప్పకుండా అమ్మా, తప్పకుండా చేసుకుందాం. మన ఎయిటింగ్ క్లైన్ కాలనీ తరఫున మేమందరికి తెలంగాణ ఉద్యమ వందనాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతి గారు. కవిత గారు ఇందాక వసంత గారు మాట్లాడుతూ చెప్పిండ్రు, ఒక్కసారి చెప్పుండ్రి ఛానల్లో కూర్చొని మీరు కూడా. ఇవాళ డెట్రాయిట్లా మేమందరం కూడా బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాం. ఛానల్ తెలియని వాళ్ళు ఛానల్ చూసి కూడా యూఎస్లో ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇతర దేశాలకి బతుకమ్మ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు మీరు గెస్ట్గా చాలాసార్లు వెళ్ళిండ్రు కూడా ఇదివరకు. సో వెళ్ళినప్పుడు అక్కడ అంటే మన కల్చర్ని, మన సంప్రదాయాల్ని వాళ్ళు, మన తెలంగాణ బిడ్డలు ఎట్లా క్యారీ చేస్తున్నట్టు అనిపిస్తుంది? అంటే వాళ్ళంతా మీతో షేర్ చేసుకుంటుంటే ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లుండే? చాలా పద్ధతిగా చేస్తారండి. ఇప్పుడు మేము కూడా అంతకుముందు యూఎస్లో ఉండొచ్చినాం కదా. ఇక్కడ ఉన్నప్పుడు పండుగ అప్పుడు ఏదైనా ఒకటి లేదంటే పోతే ఓంతి మరోసారి చూసుకుందాం అనుకుంటాం. కానీ ఇంటి నుంచి అంత దూరం ఉండే వరకు ఏమవుతుందంటే ఖచ్చితంగా మన పద్ధతి, మన పండుగ పాటించాలన్నటువంటి ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి చాలా పద్ధతిగా చేస్తారు. దుబాయ్లో అయితే అసలు రోడ్ల మీద మొత్తం ఏడ చూసినా తంగేడు పువ్వు కనిపించింది. నాకు ఎంత మంచిగా అనిపించింది. ఇక్కడ అమ్మినట్టు అక్కడ అమ్ముతూ ఉంటారు రోడ్ల మీద. లేదు, చెట్లు ఉన్నాయి బాగా. అంటే వేడి ప్రదేశం కదా, అట్లా ఉన్నట్టు ఉన్నాయి తంగేడు పూలు చాలా ఉండే. అయితే దుబాయ్లో కూడా బతుకమ్మ చాలా చాలా వైభవంగా చేస్తారు. అక్కడైతే చాలా మంది ఇట్లా మన బతకబోయినటువంటి పిల్లలు, అంతా మగ పిల్లలు ఒక దగ్గర ఉంటే ఒక కంపెనీకి పోయినాం మేము. వాళ్ళే పాపం కష్టపడి ఇనుప ఫ్రేమ్లతోని ఒక స్ట్రక్చర్ చేసి దాని చుట్టూ కాగితం పూలు చుట్టి తిరుక్కుంటా డప్పులు కొట్టుకుంటా నాతో పాటు పాట పాడుకుంటా బతుకమ్మ ఆటాడి నా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి ఆ రోజు అయితే. ఎందుకంటే వాళ్ళ కష్టాలు చెప్పేటటువంటి పాటలను పాడుకుంటూ కూడా వాళ్ళు బతుకమ్మలను కొలుస్తున్నారు. అంటే విదేశాల్లో, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోయినా అమ్మ గుర్తొస్తుందండి, ఎక్కడికి పోయినా మాతృభూమి గుర్తొస్తుంది, ఎక్కడికి పోయినా మన పద్ధతి, మన పండుగ, మన మాట మనకు గుర్తొస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. దాన్ని కొనసాగిస్తూ కొద్దిగా ఓపికతోని మన పిల్లలకు అందించినట్టయితే మాత్రం మాతృభూమి రుణం తీర్చుకున్నట్టే అని నేనైతే భావిస్తా ఉన్నాను. అది చేస్తున్నారు మన వాళ్ళందరూ కూడా. ఇంకా పెద్ద ఎత్తున చేయాలని కోరుకుంటున్నాను. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ పాపాచారి నల్గొండ నుంచి లైన్ లో ఉన్నారు. పాపాచారి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి సార్. కవిత గారు ఉన్నారు. నమస్తేనే. జై తెలంగాణ. నమస్తే. జై తెలంగాణ అక్క. నేను తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శినక్క. ఓకే. మొన్న తెలంగాణ మార్చికి వచ్చినాక మిమ్మల్ని చూసినాను. ఓకే. తెలంగాణ కేసీఆర్ ఉద్యమ రసదారు కేసీఆర్ అన్న గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు, టీ న్యూస్ హలో చెప్పండి, వింటున్నా, చెప్పండి. టీ న్యూస్ మీడియా గారికి, నమస్తే తెలంగాణ పత్రికకు నా యొక్క ఉద్యమాభివందనాలకు.
థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. అట్లే ఇప్పుడు రేపు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ జాతర సంబరాలు నిర్వహిస్తారు కాక ఓకే, ₹1,00,000 కాకుండా మన తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ₹1,00,00,000 ఒక జిల్లాకి ₹1,00,00,000 కేటాయించుకున్నాం అక్క. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న. అయితే ఒక్కటి ఇక్కడ ప్రేక్షకులందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం ₹1,00,000 ఇచ్చిందా ఎంత ఇచ్చిందా అనేది మనకు సంబంధం లేదు. వాళ్ళ కలెక్టర్లకు ₹1,00,000 ఇస్తారట, ఏదో వాళ్ళు చేస్తారట, వాళ్ళు ఏదో చేస్తేనే పండగ అవుతుందని కాదు. మీరు ఎవ్వరు కూడా మనసు కష్టపెట్టుకోకుండా అది వాళ్ళ నైజాన్ని చూపుతున్నది. అంటే మనని తక్కువ చేసి చూపించేటటువంటి వాళ్ళ ఒక బుద్ధిని తెలుపుతున్నది తప్పితే ఇంకోటి ఏం లేదు. దానికి మనకు కోపం వచ్చినా కూడా మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇది ఒక స్టేట్ ఫెస్టివల్గా గుర్తించడం వరకే మనం పోరాటం చేసినాం, వాళ్ళు ఏదో డబ్బులు ఇవ్వాలని కాదు. అయితే ఇంకొక అద్భుతమైన అంశం ఏంటంటే ఇక్కడ ఎక్కడికక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లు, మా అన్నలు తెలంగాణ ఆడబిడ్డల కోసం వసతులు వాళ్ళు క్రియేట్ చేయవచ్చు. చాలా ఊర్లలో చేస్తున్నారు ఆల్రెడీ. ఇంకా మిగతా ఊర్లలో కూడా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక టౌన్స్లో అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వార్డ్ మెంబర్స్ అందరు కలిపి ఎక్కడికక్కడ చేసుకుంటా ఉన్నారు. అదే ప్రయత్నం చేద్దాం. మీరు అన్నట్టు ₹1,00,000 కాదు, ₹1,00,00,000 పెట్టి చాలా చోట్ల మనం బతుకమ్మకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ మన రాష్ట్రం వచ్చినాక చేసుకుందాం. ఎవ్వరు కూడా మనసు కష్టపెట్టుకోకుండా అసలు సీమాంధ్ర నైజాన్ని చూపుతున్నది మరొకసారి. దానికి రియాక్ట్ కానీ మన మంత్రుల నైజాన్ని కూడా చూపుతున్నది తప్పితే ఇంకొకటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ సులోచన రామగుండం నుంచి లైన్ లో ఉన్నారు. సులోచన గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి మేడం. మేడం కవిత గారు నమస్తే అండి, జై తెలంగాణ. నమస్తే అండి, జై తెలంగాణ. చెప్పండి మేడం. తెలంగాణ అండి, జై తెలంగాణ చెప్పండి అమ్మా. బుధవారం లో చేసినప్పుడు బాగా సక్సెస్ అయింది మేడం. అవునవును, చాలా బాగా అయిందండి. ఈసారి కూడా అంతటా అలాగే అవుతుంది. ఎందుకంటే ఇది కొంతమంది ఇప్పటి అమ్మాయిలు కొంచెం దీనికి దూరంగా ఉంటున్నారు. ఈ చదువుల్లో వేరే దగ్గర జాబులు చేయడం వల్ల దీనికి సంస్కృతి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మీరు ఇలాగే ప్రతి చోట చేస్తా ఉంటే కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగి అలా మన సంప్రదాయాన్ని వదులుకోవద్దు, మనం చేయాలని ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది. మన దగ్గర కొన్ని వేల మంది పాల్గొన్నారు అప్పుడు. అవునవును, చాలా అద్భుతంగా జరిగింది గోదావరి కానిలో. కానీ ఈ గవర్నమెంట్ ₹1,00,000 ఇచ్చి ఏం చేయమంటుందో ఏంటో గానీ మన తెలంగాణ వస్తే మనకో సీఎం అయితే మన పరిపాలన బాగుండేది, మన కావాల్సినది వచ్చి ఉండేది. ఇది ఒక బాధగా ఉంది మేడం. ఎప్పుడు వస్తుందో మన రాష్ట్రం అనే ఒక బాధతో తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మ. మీరు ఇచ్చిన స్ఫూర్తికి నిజంగానే గోదావరి కానిలో అద్భుతంగా సాగింది. సింగరేణి స్టేడియం అంతా నిండిపోయినటువంటి పరిస్థితి, వేల మంది మహిళలు వచ్చారు ఆ రోజు. అదే ఖచ్చితంగా అంతటా కూడా కొనసాగుతుంది. ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూనే ఉంది. అది ఎవ్రీ ఇయర్ మేము గమనిస్తూ ఉన్నాం. మీరు అన్నట్టుగా కష్టపెట్టుకోకుండా మనసును ఖచ్చితంగా తెలంగాణ త్వరలో సాధించుకుంటాం, ఇబ్బంది లేదు. వైభవంగా మన పండగ మనం చేసుకుంటాం. రైట్ అండి, మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బతుకమ్మ జాతర లైవ్ షో కంటిన్యూ చేద్దాం. టీ న్యూస్ ప్రేక్షకులు తెలంగాణ ఆడబిడ్డలు కాల్ చేసి కవిత గారితో మాట్లాడొచ్చు. చూస్తూనే ఉండండి టీ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు.